విశాఖ జిల్లా పెందుర్తిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ తరంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమం ముదపాక పంచాయతీలో జనసేన నాయకులు ఇంటింటికి కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యాతిథిగా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల మీడియాతో ముదపాక పంచాయతీకి సుమారు 16 లక్షల రూపాయలు సీసీ రోడ్స్కి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక 100 రోజుల్లోనే నిరుద్యోగ యువతకు మెగా డిఎస్ అన్నా క్యాంటీన్లు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ ప్రజలకు తెలియజేయాలని ఇంటింటికి కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేయాలని అధికారులకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఎక్స్పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ గొర్రపల్లి సత్యారావు, పి శివ, సుఖవాస్, అజయ్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఇది మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో మా అధికారులు మేము కూడా గ్రామాన తిరుగుతూ ఉన్నాం. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, ఇంకా వాళ్ళకి ఆ గ్రామానికి ఉన్న అవసరాలు ఏమిటి అనేది కనుక్కొని వాటన్నిటి కూడా ఎస్టిమేషన్లు రెడీ చేసి సంబంధిత డిపార్ట్మెంట్ల ద్వారా వాళ్ళకి ఆ పనులు చేయించే విధానాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మొదట ముద్దపాక గ్రామంలో తీసుకోవడం జరిగింది. ఆ స్పెషల్ ఆఫీసర్ గారు శేషశైలజీ గారు, నాయకులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా అటెండ్ అయ్యి ఇది ఏదో ముఖస్థుతి కోసమో ఏదో మామ అనిపించే కార్యక్రమం కాకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 100% కమిటెడ్గా చేస్తా ఉన్నాం. ఈరోజు చేసినవి చెప్పాం, చేయబోయేవి చెప్పాం. ఈ గ్రామానికి కావాల్సిన వినతి పత్రాలు తీసుకుంటున్నాం. అవన్నీ కూడా ఆఖరి రోజు మా స్పెషల్ ఆఫీసర్ గారు మేము కూర్చుని ఆ నీడ్ ఏదైతే ఉందో ఆ గ్రామానికి అవన్నీ కూడా ప్రభుత్వానికి రికమెండ్ చేసి అవి కూడా శాంక్షన్ తెచ్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఇది పనిచేసే ప్రభుత్వం, అనునిత్యం ప్రజలను మన్నన పొందాలని తపనతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మన వరద బాధితులను ఆదుకోవడంలో కూడా ముఖ్యమంత్రి గారు 10 రోజులు డే అండ్ నైట్ ఆ నీటిలో ఉండి 2 రోజులకే జ్వరాలు తెచ్చుకున్నా కూడా ఆ ఉక్కు మనిషి 10 రోజులు మళ్ళీ అందరికీ కూడా పాత పరిస్థితులు వచ్చే వరకు కష్టపడిన విధానం మనం చూసాం. అలాంటి ముఖ్యమంత్రిని చూసి మేమంతా చాలా నేర్చుకోవాలి. మా అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ కష్టపడి ఇష్టపడి పనిచేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల అవసరాలను తీర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పడం కోసమే ఈ 100 రోజుల ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరిస్తుంది.